హలో అందరికీ! ఈరోజు మా అమ్మ తోటకూర లివర్ ఫ్రై చేసిందనమాట. తోటకూర లివర్ ఫ్రై నాన్ వెజ్ అని అనుకుంటున్నారా? కాదు కాదండి. ఇది వెజ్ కర్రీనే. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా వాటర్‌లో కొద్దిగా 4 పచ్చిమిర్చి అండ్ తోటకూర వేసుకొని, తోటకూరని కొద్దిగా ఉడికేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని స్ట్రైన్ చేసుకొని, మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్‌లో చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా శనగపిండి, బియ్యపిండి, లైట్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా వేసుకొని అంతా బాగా కలిసేలాగా దీన్ని ఇట్లాగా మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇడ్లీ పాత్రలో వేసేసుకొని ఇడ్లీలాగా వేసేసుకొని దీన్ని మూత పెట్టి ఎక్కువసేపు పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ అయిన తర్వాత వీటిని బయటకు తీసి ఒక ప్లేట్‌లో వేసుకొని వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూపించిన విధంగా. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఒక పాన్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కొద్దిగా పసుపు వేసుకొని, ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనం దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో టమాటో పేస్ట్‌ని వేసుకొని అంటే టమాటో ప్యూరీని వేసుకొని దీన్ని కొద్దిగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం అండ్ లైట్‌గా గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్‌ని ఇందులో వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఒక కొద్దిసేపు పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకున్న తర్వాత అందులో లైట్‌గా వాటర్ వేసుకొని మూత పెట్టి ఇంకొద్దిసేపు పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడు ఇవి ఏంటంటే సాఫ్ట్ అవుతాయి అన్నమాట పీసెస్. అలా ఉడికించుకున్న తర్వాత చివర్లో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్దిరిపోతుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి.